రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎఫ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. ఈ నెల 4 నుంచి 11 వరకు ఎఫ్సెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరగగా ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1,97,241 మంది పరీక్ష రాయగా 1,44,704 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 73,294 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఉప్పల్కు చెందిన ఋషి మొదటి ర్యాంకు సాధించగా 2వ ర్యాంకు మూసాపేటకు చెందిన అంశులు సాధించారు. టాప్ 10లో 3, 4 ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్థులు సాధించగా తర్వాత 6 ర్యాంకులు తెలంగాణ విద్యార్థులు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో మొదటి ర్యాంకు ముకారా మహ్మద్, 2వ ర్యాంకు తాడూరి నివృత్ సాయి వెంకట్ సాధించాడు. టాప్ 10 ర్యాంకుల్లో 6, 7, 9 ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించగా మిగతా ర్యాంకులు తెలంగాణకు చెందిన వారు సాధించారు. I want to start with all students, those who take part. ఎవరైతే ఈ పరీక్షలో టేక్ పార్ట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ముఖ్యంగా ఈరోజు అందరు క్వాలిఫైడ్ తర్వాత ర్యాంకర్స్కు ముఖ్యంగా ఈ యొక్క గురుతర బాధ్యత మేము తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మరియు విజయ్ కుమార్ రెడ్డి రిజిస్ట్రార్ గారు వారి టీము చక్కగా ఈరోజు రికార్డ్ టైంలో అంటే ఆల్మోస్ట్ వితిన్ 7 days, 5 days, 1 week లోపల ఈ చక్కటి రిజల్ట్ ఇచ్చేసి ఎక్కడ కూడా ఎర్రర్ ఫ్రీ, హజల్ ఫ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినందుకు ముఖ్యంగా as a chairman Telangana Council of Higher Education, I want to congratulate and also thank the JNTU for successfully conducting engineering stream lo mottam total 2,10,766 mandi. So ఎంతమంది అటెండ్ అయ్యారంటే టోటల్ 1,97,244 స్టూడెంట్స్ దీనికి అటెండ్ అయ్యిండ్రు. క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరంటే 1,44,704. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 90,977, అటెండెడ్ ఏమో 84,954, క్వాలిఫైడ్ వచ్చి 73,294.